క్రీస్తు ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. ఈ రోజున మనం ధ్యానించే అంశం యోహాను శుభవార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. ప్రియులారా, అక్కడ 14వ వచనంలో మనం ఏమి చదువుతున్నామంటే, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకై అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. అంటే ఎడారిలో మోషే సర్పమును ఎలా లేవనెత్తాడో, ఎలా ఎత్తాడో, అదేవిధంగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడతాడు, సిలువ మీద ఎత్తబడతాడు. అంటే మోషే ఎత్తిన సర్పము, ఇక్కడ లేవనెత్తబడినటువంటి సిలువ మీద కొట్టబడినటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీరము, ఈ రెండింటికి ఒక పోలిక అనేది చేస్తూ ఉన్నారు. చూడటానికి ప్రియులారా, ఇది మనకి చాలా అసభ్యకరంగా, లేకపోతే యాక్సెప్ట్ చేయటానికి, అంటే ఒప్పుకోవటానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అదేంటి యేసు ప్రభువునేంటి ఒక పాముతో పోల్చారేంటి? వై డిడ్ దే కంపేర్ జీసస్ విత్ ఎ స్నేక్? చూడండి, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో, మోషే సర్పాన్ని ఎత్తాడు ఎడారిలో, అదేవిధంగా క్రీస్తు ప్రభువు కూడా లేవనెత్తబడతాడు. ఏంటంటే ఆ పోలిక ఏంటి అసలు? ఈ వాక్యం మనకు అర్థం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే, మరి సంఖ్యాకాండములో మోషే నివసించే సమయంలో ఏం జరిగిందా అని మనం ఒకసారి వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి ప్రియులారా. అంటే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదివితే అక్కడ కాంటెక్స్ట్ అనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఎందుకని? బైబిల్లో ఉన్న మర్మాలు అర్థం అవ్వాలంటే మళ్ళా బైబిలే చదవాలంట. ఎందుకని? ఒక వ్యక్తి అన్నాడు, స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్స్ స్క్రిప్చర్. బైబిల్ని వివరిస్తుంది. ఇంకో వ్యక్తి అన్నాడు, రీడింగ్ బైబుల్ హెల్ప్స్ యూ రీడ్ ద బైబుల్. అంటే బైబిల్లో చాలా ఇంటర్ కనెక్టెడ్నెస్. అంటే ఇప్పుడు కొత్త నిబంధన, ఇప్పుడు మోషే గురించి మనకు అర్థం అవ్వాలంటే, తర్వాత క్రీస్తు ప్రభు గురించి కూడా మనకు అర్థం అవ్వాలంటే పాత నిబంధన చదవాలి, కొత్త నిబంధన చదవాలి. బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేయగలదు. అంటే ఈ బైబిల్ అర్థం చేసుకోవడానికి వేరే పుస్తకం ఏం చదవవసరంలా. కొత్త నిబంధన బాగా అర్థం అవ్వాలంటే పాత నిబంధన చదవాలి. దే బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. కాబట్టి ఇప్పుడు మన సంఖ్యాకాండం చదివితే అప్పుడు యోహాను సువిశేషం మనకు అర్థమైంది. క్రీస్తు ప్రభు అంటే, ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు కదా, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో అదేవిధంగా క్రీస్తు ప్రభువు కూడా లేవనెత్తబడాలంటే అసలు సంఖ్యాకాండంలో ఏం జరిగిందంటే మన సంఖ్యాకాండానికి వెళ్ళాలి. అక్కడ ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలు మరి ఈ యొక్క ఐగుప్తు దేశం బానిసత్వము నుండి వాగ్దాన భూమికి వెళుతూ ఉన్నారు. అయితే అది 40 సంవత్సరాల ప్రయాణం ప్రియులారా. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో చాలా సంఘటనలు జరిగినవి. మీకోసం నేను ఒక వాక్యం చదువుతాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము, అక్కడ మీకు 4వ వచనంలో నేను చదువుతున్నాను. ఏంటి? కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయిరి. దే లాస్ట్ దెర్ పేషెన్స్. మోషే మీద, దేవుని మీద తిరుగబడిరి. దే rebelled, protested against Moses and God. దేవుని మీద తిరగబడ్డారు. చూసారా ఎంత పొగరో ఈ ప్రజలకి? దేవుని మీద తిరగబడుతున్నారు. ఏమని అడుగుతున్నారు మోషేని? నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా, ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించుటలేదు, ఈ పాడుకూడు తినలేక చచ్చిపోతున్నాం అని గొనుగుకొనిరి. ఏమండి, దేవుడు ఐగుప్తు దేశంలో చాలా కష్టాలు పడుతున్నారు, వీళ్ళు బాధలు పడుతున్నారు, బానిసత్వంలో బతుకుతున్నారు, స్వేచ్ఛ లేదు. దేవునికి మొర పెట్టుకుంటే దేవుడు వీరి బాధలను విని, వీరి మొర విని మోషేని పంపించి ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వం నుండి విడిపించుకొని వాగ్దత్త భూమికి తీసుకెళ్లే సమయంలో ఆ దారి మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి. అంతే కదా, వస్తాయి. బాధలు రాకుండా ఎలా ఉంటాయి?
జీవితం ఎప్పుడు ఇక 3 పూలు 6 కాయలుగా ఎప్పుడు హ్యాపీగా ఉంటుందా ఏంటి? లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. జీవితంలో ఎన్నో కష్టాలొస్తాయి, ఎన్నో బాధలొస్తాయి, ఇబ్బందులొస్తాయి. ఆ ఇబ్బందుల టైంలో మనం ఓర్పు, సహనం కలిగి జీవించాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? గొణగటం ప్రారంభించారు. ఎవరి మీద? మోషే మీద, దేవుని మీద గొణగటం ప్రారంభించారు. తృప్తి లేదు, సంతోషం లేదు. కొంతమందికి ఎంత ఇచ్చినా ఎప్పుడు పరగడుపే. ఏమిచ్చారు, ఏమిచ్చారు, ఏమిచ్చారు అంటా ఉంటారు. తల్లిదండ్రులు ఎంత ఇచ్చినా కొన్నిసార్లు బిడ్డలు మాకేమి ఇచ్చారు అంటారు. తోబుట్టువులు ఇచ్చినా మాకేమి ఇచ్చారు అంటారు. తృప్తి ఉండదు వాళ్ళకి. ఇక్కడ కూడా దేవుడు ఎన్నో మేలులు చేసి, ఎన్నో గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసి ఐగుప్తు నుండి ప్రజల్ని తీసుకొని వస్తుంటే దారిలో చిన్న చిన్న కష్టాలు వచ్చినాయి, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయని ఏం చేస్తున్నారు జనాలు? మోషే మీద, దేవుని మీద తిరగబడ్డారు. ఎక్కడో కొన్ని రోజుల క్రితం ఒక పాట ఉన్నది. ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడి, కనిపెంచిన బిడ్డలే నా మీద తిరుగబడిరి. ప్రైజ్ ద లార్డ్. కనిపెంచిన నా బిడ్డలే నా మీద తిరగబడ్డారు. ఇక్కడ చూడండి, ఎంత మేలు చేసినా, ఎంత కష్టపడి, ఎంత హెల్ప్ చేసినా చివరకు ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద, దేవుని మీద తిరగబడ్డారు. అహంకారం ఎక్కువయ్యి, పొగరెక్కువయ్యి దేవుని మీద తిరగబడ్డారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు ప్రియులారా? మరి దేవుడేమో చేతకాని వాడు కాదు కదా, సర్వశక్తిమంతుడు కదా. ప్రజలు ఆయన మీద తిరగబడినప్పుడు దేవుడు ఈ ప్రజలకు బుద్ధి చెప్పాలని ఓ పని చేశాడు. ఏం చేశారు చూడండి, చదవలసిన వాక్యం సంఖ్యాకాండము 21వ అధ్యాయము. ప్రజలు గొణిగారు కదా, అక్కడ 6వ వచనం చూడండి. అప్పుడు ప్రభువు విష సర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. దేవుడికి కోపం వచ్చింది. అరే, ఇంత హెల్ప్ చేశాను, ఇంత మేలు చేశాను, వాళ్ళ బానిసత్వం నుండి విడిపించుకొచ్చాను, ఆ మన్నా పెట్టాను, ఆకాశం నుండి మన్నా కురిపించాను, పక్షుల్ని భోజనానికి ఇచ్చాను, ఇంత మాంసంతో నింపాను, ఇంత సహాయం చేసినా ఇంకా వీళ్ళకి కృతజ్ఞత లేకుండా నా మీద గొనుగుతున్నారు, నా సేవకుడైన మోషే మీద తిరగబడుతున్నారని ప్రభువుకు కోపం వచ్చి ఒక శిక్ష, ఒక పనిష్మెంట్గా వారి మధ్యలోకి విష సర్పాలను పంపిస్తున్నారు, తాసుపాములను పంపిస్తున్నారు. పాము ప్రజలను కరుస్తుంది, ప్రజలు చాలామంది చనిపోతున్నారు. అప్పుడు మళ్ళీ ఈ ప్రజలు బుద్ధి తెచ్చుకొని మోషే దగ్గరకు వచ్చాయా, మమ్మల్ని కష్టం నుండి మమ్మల్ని కాపాడు, ప్లీజ్ హెల్ప్ అస్. They begged Moses to help them because the serpents are biting them. Many are dying. ఆ సమయంలో దేవుడు మోషేకి ఒక మాట చెప్పారు. ఇది కూడా వాక్యం చదువుతాం. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికి ఎదురుగా మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో లోహముతో విషసర్పమును చేసి గడె మీద తొలగింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పాను. కనుక మోషే కంచు సర్పమును చేసి గడె కర్ర మీద తగిలించను. పాము కరిచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొని. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుడు చెప్పాడు, సరే ఒక పాముని చేయమన్నాడు లోహముతో. ఆ పాముని చేసి ఒక గెడగ పైన తగిలిచ్చారండి. మోషే చెప్పాడు, ఎవరినైతే పాము గరిచిందో దయచేసి మీరు అందరూ తల పైకెత్తి గెడ మీద ఉన్నటువంటి గెడగ తగిలించబడిన ఆ సర్పమును చూడండి అన్నారు. అప్పుడు చూసిన వాళ్ళందరూ రక్షింపబడ్డారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క కాంటెక్స్ట్, ఇదే సంఘటనని ఈరోజు సువిశేషంలో మనం ఏం చదువుతున్నాం అంటే యోహాను శుభవార్త 3వ అధ్యాయం 14వ వచనంలో మన క్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారు? మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడు కూడా నిత్యజీవం పొందాలంటే అదిగో ఆయన పొందునట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను.
అంటే ఈరోజు మనం ధ్యానించే అంశం మీకు ఒక ప్రశ్న వేసా ఏంటి? అసలు మోషే అయితే పావును ఎత్తాడండి. సర్పాన్ని ఎత్తాడు. ఇక్కడ క్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఆ పావును మోషే ఎట్లా ఎత్తాడో క్రీస్తు ప్రభు కూడా ఎత్తబడాలంటే ఈ పావుకి క్రీస్తు ప్రభుకు పోలికేంటి? అసలు పావు అంటేనే పాపంతో సమానం. క్రీస్తు ప్రభు పాపి కాదు కదా! పాము సైతాన్ లోకానికి, ప్రపంచానికి, జిత్తులమారుతనానికి పాము గుర్తు. ఆదికాండంలో మనం చూసాం కదా! ఆదికాండంలో మనందరికి తెలుసు స్టోరీ, ఆదం స్టోరీ. పామొచ్చి అవ్వమ్మనే మోసగించి మరి ఆదాముని పాపానికి గురి చేసి పరలోకం నుండి గెంటివేయబడేటట్టు చేసింది పాము. మరి ఆ పాముతో క్రీస్తు ప్రభుకు పోలిక ఏంటండి? హౌ కెన్ వి కంపేర్ క్రైస్ట్ విత్ దట్ సర్పెంట్? అవును ప్రియులారా, క్రీస్తు ప్రభుని తాసుపాముతో పోల్చడం తప్పు లేదు. ఎందుకు తప్పు? పాము అనేది పాపానికి గుర్తన్నాం. మరి క్రీస్తు ప్రభు తనలో పాపము లేకపోయినా తాను పాపమయ్యాడు. మన ఈ మాట అర్థం అవ్వాలంటే కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 21వ వచనము. పౌలు గారు కొరింథీయులకు రాసిన ఎన్నో లేఖ అండి? 2వ లేఖ, మొదటి లేఖ కాదు. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 21వ వచనం. లెటర్ ఆఫ్ సెయింట్ పాల్ టు కొరింథియన్స్, సెకండ్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 21. అక్కడ 21వ వచనం. 2వ కొరింథీయులు అంటే 2వ కొరింథీయులు అనకూడదు, కొంతమంది చదివేటప్పుడు 2వ కొరింథీయులు అంటారు. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 21వ వచనం. ఏం చదువుతాం అక్కడ? క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. అంటే క్రీస్తును దేవుడు పాపముగా చేసిన, ఆయన దోషరహితుడు, ఆయనలో పాపం లేదు. కానీ ఆయన దేవాతి దేవుడు మనందరి కొరకు క్రీస్తుని పాపముగా చేసెను. ఎలైనా ఆయనతో ఏకమొగుట వలన మనము దేవుని నీతిగా రూపొందింపవలనని అట్లు చేసెను. సో ఇక్కడ ముఖ్యమైన మాట, ఆయన పాపమయ్యాడు. ఆయనలో పాపం లేదు. హీ హ్యాస్ నో సిన్ విత్ ఇన్ హిమ్, బట్ హీ బికేమ్ ఎ సిన్. ఆయన పాపం అయ్యాడు. పాపము చెయ్యకుండా పాపమయ్యాడు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనలో ఉన్న విషాన్ని, పాపం అనే విషాన్ని ఆయన మింగుతున్నాడు, మనలో తీసివేస్తూ ఉన్నాడు. మనలో ఉన్న పాపాన్ని క్రీస్తు ప్రభు తీసుకొని తనలో ఉన్న కృపని, తనలో ఉన్నటువంటి ఆ వరాన్ని, తనలో ఉన్నటువంటి దీవెనని క్రీస్తు ప్రభు మనందరికీ ఇస్తున్నాడు. అలనాడు పావును ఎందుకు ఎత్తారని ఒకళ్ళు అడిగారు నన్ను ఒకసారి ఎక్కడో చదివితే నాకు దేవుడు నాకు చూపించిన జవాబు ఏంటంటే, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు మన భాషలో. ఇశ్రాయేలు ప్రజల్ని తాసుపాములు కరిసినాయి, వాళ్ళలో విషం ఎక్కింది పాము కరవటం వల్ల, పాము కాటు వల్ల. ఆ యొక్క పాము కాటు మరో పామే తీయాలి. కాబట్టి ఆ సర్పాన్ని చేయటం వల్ల ఆ సర్పం వీళ్ళలో ఉన్న విషయాన్ని తీసేసింది. ఈ యొక్క సర్పం ఇప్పుడు దేని గుర్తుంది? క్రీస్తు ప్రభుకి గుర్తుగా ఉంది. అదేంటండి పాముతో పోల్చారంటే ఈయనలో పాపం లేదు, ఈయనలో విషం లేదు, కానీ నీలో ఉన్న పాపం, నాలో ఉన్న పాపం, నీలో ఉన్న విషం, నాలో ఉన్న విషయాన్ని తొలగించడానికి ఆయన పాపముగా అక్కడ ఉన్నాడు. తనలో పాపము లేకపోయినా మనందరి పాపాలని తన భుజాల మీద ఆయన మోసి, అదిగో ఆ పాములాగా ఎడారిలో ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడిన ఆ లోహపు పాము వల్లే క్రీస్తు ప్రభువు కూడా మనం ఆయన వైపు చూసినప్పుడు, ఆయన వైపు మన దృష్టిని పెట్టినప్పుడు ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటాడు ప్రియులారా. ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు ప్రియులారా. ఆయన వైపు చూడటం మనం అలవాటు చేసుకోవాలి. మన కీర్తన గ్రంథము 34వ కీర్తనలో కూడా కీర్తనాకారుడు ఎంతో స్పష్టంగా, అద్భుతంగా ఈ మాటను చెబుతూ ఉంటాడు. మనము క్రీస్తు వైపు చూడటం అలవాటు చేసుకోవాలి. కీర్తన గ్రంథము 34వ కీర్తన 5వ వచనాన్ని మీ కొరకు చదువుతాను ప్రియులారా. ఆయన వైపు చూడుడు,
మీ ముఖములను ప్రకాశింపనీయడు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలుగదు. దేవుడి వైపు చూస్తే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు సిగ్గుపడాల్సిన పని ఉండదు. లుక్ అట్ హిమ్ అండ్ హీ విల్ సేవ్ యూ, హీ విల్ సేఫ్ గార్డ్ యూ, హీ విల్ ప్రొటెక్ట్ యూ. దేర్ విల్ బీ నెవర్ ఎ ఛాన్స్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ హ్యావ్ టు ఫీల్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ అషేమ్డ్ ఆఫ్ అదర్స్. ఆయన వైపు చూడు. మనకు సువిశేషం ఒక చోట ఉంటుంది. పేతురు గారు ఒకసారి క్రీస్తు ప్రభుని నీటి మీద నడవటం వస్తాం చూస్తూ ఉంటాడు. ఆవిడ పేతురు గారు వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను కూడా నీటి మీద మీకు వలే నడుస్తానంటే ప్రభు అంటారు, సరే పేతురు నడువు అంటారు. పేతురు గారు క్రీస్తు ప్రభు వంక చూసినంతసేపు ఏ ప్రాబ్లం లేకుండా నీటి మీద నడిచాడు. కానీ ఎప్పుడైతే అలల వైపు చూడటం, దిక్కులు చూడటం, దేవుడి వైపు చూడకుండా వేరే డైరెక్షన్లో చూడటం మొదలుపెట్టాడు, వెంటనే మునిగిపోవటం ప్రారంభించాడు. ప్రభువు నన్ను కాపాడు, యేసయ్యా నన్ను కాపాడు అన్నాడు. అప్పుడు ప్రభు మరలా వచ్చి పేతురుకు చేయిచ్చి, అల్పవిశ్వాసి ఎలా సందేహించావు అన్నాడు. అంటే ఆ ప్రభువు వైపు చూడటం మర్చిపోయి వేరే దిక్కులన్నీ చూస్తున్నాడు. మనం కూడా మన దేవుడి వైపు మన దృష్టి పెట్టకుండా ఇహలోకపు వైపు, ప్రపంచం వైపు చూస్తే మన జీవితంలో మునిగిపోతాం. అది గుర్తుంచుకోవాలి. మన సంఖ్యాకాండంలో మనం ఏం గ్రహించుకోవాలంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? మోషే మీద, దేవుని మీద తిరగబడ్డారు. వారిలో కృతజ్ఞతా భావం లేదు, వారిలో సంతోషం లేదు. అయ్యో నాకు ఇన్ని మేలులు చేశాడు, దేవుడు నాకు ఇంత హెల్ప్ చేశాడు, దేవుడు నాకు ఇంత సహాయం చేశాడని కృతజ్ఞతా భావం ఉంటాకి బదులు గొనగటం ప్రారంభించారు. ప్రియులారా, మన జీవితంలో మనం ఎంతమంది దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఉంటాం? ఒకసారి ఆలోచన చేయండి. ఆర్ యు గ్రేట్ఫుల్ టు గాడ్? నువ్వు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నావా? నేను ఎక్కడో ఒక పుస్తకంలో చదివాను, ఒక ఆథర్ అంటున్నాడు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఎప్పుడు నీకు అది లేదు, ఇది లేదు, ఎప్పుడు అది లేదు ఇది లేదు అని గొనుక్కోవటం కంటే నీకు ఏమేమి ఉన్నాయో వాటి నిమిత్తం దేవునికి వందనాలు చెప్తున్నావా? దేవా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, నీకు వందనాలు. దేవా నాకు మంచి బిడ్డలను ఇచ్చావు, నీకు వందనాలు. నాకు మంచి ఉద్యోగం ఇచ్చావు, నీకు వందనాలు. మా కుటుంబం 3 పూట్ల తింటున్నావు, నీకు వందనాలు. ఉంటాకు ఒక ఇల్లు ఇచ్చావు, నీకు వందనాలు తండ్రి. నాకు చిన్న జీతం ఇచ్చావు, మేము అందరం సంతోషంగా ఉంటున్నాం. మేము పస్తులు పడుకోవాల్సిన పని లేదయ్యా. మాకు అన్నీ ఉన్నాయి, నీడ ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, తాగటానికి నీళ్ళు ఉన్నాయి, నీకు వందనాలు దేవా అని కృతజ్ఞతలు చెప్తున్నావా? ఆర్ యు కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్? లేక గొనుగుతున్నావా? నువ్వు గనక నీ జీవితంలో ఎక్కువగా గొనుగుతుంటే గనక దేవుడు విష సర్పాలు నీకు పంపిస్తాడు. మైండ్ యూ. అలనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఎలా దేవునితో మీద గొనిగారో, మోషే మీద గొనిగారో, నువ్వు కూడా చేసిన మేలులకి సంతోషపడకుండా కృతజ్ఞతాభావం లేకుండా గొనుక్కుంటూ అది లేదు ఇది లేదు అని ఎప్పుడు ఇదే బాధ, ఎంత ఇచ్చినా తృప్తి లేకుండా ఉంటే దేవుడు నీ గృహంలో కూడా విషసర్పాలు పంపిస్తాడు. అంత అవకాశం దేవునికి ఇవ్వద్దండి. మీ జీవితాన్ని మార్చుకోండి, కృతజ్ఞత కలిగి జీవించండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి, వందనాలు చెప్పండి. ఈ నాలుకతో దేవుణ్ణి తిట్టడం కంటే, ఈ నోటితో దేవుణ్ణి దూషించడం కంటే, ఇతరులను దూషించడం కంటే దేవుణ్ణి స్తుతించడం, దేవునికి వందనాలు చెప్పడం అలవాటు చేసుకోవాలని ఈ యొక్క పాఠం మనకు గుణపాఠం నేర్పించాలి ప్రియులారా. సో ఆయన నీ కోసం నా కోసం పాము అయ్యాడంటే పాపం అయ్యాడు. ఆయనలో పాపం లేకపోయినా నీలో ఉన్న పాపం, నాలో ఉన్న పాపం తన మీద మోసుకోవటం వల్ల, నీలో ఉన్న విషం, నాలో ఉన్న విషం తాను స్వీకరించడం వల్ల ఆయన పాములాగా సిలువలో వేలాడాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు, విషము చేత కాటు వేయబడిన ప్రజలు ఆ యొక్క సర్పాన్ని, గెడ మీద కట్టినటువంటి సర్పాన్ని చూసినప్పుడు ఎలా విమోచింపబడ్డారో, ఎలా రక్షింపబడ్డారో, క్రీస్తు ప్రభు శిలువ మీద కొట్టబడి శిలువ మీద లేవనెత్తబడినప్పుడు ఆ ప్రభువును చూస్తే ఆ యేసయ్య నిన్ను రక్షిస్తాడు, ఆ యేసయ్య నిన్ను కాపాడుతాడు, నీకు రక్షణ దయచేస్తాడు ప్రియులారా. ఈ రక్షణ కూడా ప్రియులారా నీ సొంతంగా నీకు రాదు.
నీ కష్టార్జితం కాదు. మనం అనుకోవచ్చు, నేను చాలా ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్, నాలో మంచి లక్షణాలు ఉన్నాయి, నాలో టాలెంట్స్ ఉన్నాయి, నేను చాలా మంచోనని మనం డబ్బా కొట్టుకుంటే సరిపోదు. రక్షణ అనేది దేవుని యొక్క కృపానుగ్రహం. ప్రైజ్ ద లార్డ్. ఆయనే మనకు రక్షణ ఇచ్చేది ప్రియులారా. అది మన సొంత శక్తి కాదు, మన సొంత బలము కాదండి. ఆయన రక్షణ. ఇదే మనం ఈరోజు 2వ పట్టణంలో మనం చూస్తాం. పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో మనం ఇది చదువుతాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో మనం అక్కడ 4వ వచనం చూస్తాం. కానీ దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. ప్రైజ్ ద లార్డ్. తర్వాత చదువుకుంటూ వెళితే, దేవుని కృప వలననే మీరు రక్షింపబడితిరి. చూసారా, ఆయన కృప వలననే మీరు రక్షింపబడితిరి. 8వ వచనం, ఎలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి, అది మీ స్వయం కృతం కాదు. నువ్వు ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా, ఎంత గొప్పోడు అనుకున్నా, నువ్వెంత వీరుడు అనుకున్నా, నీ సొంత శక్తి చేత నువ్వు రక్షణ పొందలేవు. వి కాంట్ గెట్ సాల్వేషన్ బై అవర్ ఓన్ ఎఫర్ట్స్. వి నీడ్ గాడ్. వి నీడ్ గ్రేస్ ఆఫ్ గాడ్. వి నీడ్ లవ్ ఆఫ్ గాడ్. వితౌట్ గాడ్ వి కెనాట్ బి సేవ్డ్. వి కెనాట్ గెట్ సాల్వేషన్. ఇక్కడ పౌలు గారు ఎంత స్పష్టంగా చెప్తున్నారండి. ఏమంటున్నారండి? అది మీ స్వయం కృతం కాదు. రక్షణ మీ స్వయం కృతం కాదు, దేవుని వరం. అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు. కనుక మీరు గొప్పలు చెప్పుకొనుటకు ఇక ఏమీయూ లేవు. ప్రైజ్ ద లార్డ్. చూసారా, రక్షణ అదే మన కష్టార్జితం కాదు, ఇది జీతం కాదు. నేను కష్టపడ్డా నెల రోజులు, నాకు ఇంత జీతం వచ్చిందంట, అలా కాదు. రక్షణ అనేది నీ కష్టార్జితం, నా కష్టార్జితం కాదు, దేవుని కృప. ప్రియులారా, మనందరం పాపాత్ములం. మనకంత ఏమంటారంటే అంత శక్తి లేదు. మళ్ళీ పల్లెటూర్ల భాషలో చెప్పాలంటే అంత దమ్ము లేదు. హూ ఆర్ వి? మనం ఎవరు? మనందరం పాపాత్ములమే. క్రీస్తు శిలువ కింద ప్రతి ఒక్కడు పాపాత్ముడే. ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు పాపాత్ములే. మనం పుణ్యాత్ములం కాదు. మనలో ఏ పాపం లేకపోతే మనం దేవుడితో సమానం. మనందరం పాపాత్ములమే. అందుకనే దేవుని ఎదుట తగ్గి ఉండాలి. దేవా, నేను పాపాత్ముని. ఐ హ్యావ్ మై ఓన్ లిమిటేషన్స్. ఐ హ్యావ్ మై ఓన్ వీక్నెసెస్. మనమే ఇలా అనుకుంటున్నామండి. పౌలు గారు ఏమన్నారు తెలుసా మీకు తన గురించి తాను? పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనంలో మీకోసం చదువుతా. పౌలు గారు ఏమంటున్నారు? ఆయన పునీతుడు కదా, మరి పునీతుడు ఏ పాపం ఉండకూడదు కదా. మరి ఆ పునీతుడు ఏమంటున్నాడు? పౌలు తిమోతికి రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనం చదువుతాను మీకోసం. అట్టి పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు ఈ ఇహలోకమునకు తరలి వచ్చెను. ఇది నమ్మదగినది, సంపూర్ణ అంగీకారయోగ్యమైన వార్త. నేను పాపాత్ములలో ప్రథముడును. ప్రైజ్ ద లార్డ్. ఎవరంటున్నారు ఈ మాటలు? ఎవరంటున్నారు ఈ మాటలు? పౌలు గారు అంటున్నారు. ఏమంటున్నారు? ఆయన పాపాత్ములలో ప్రథముడు అంట. ఫస్ట్ అమాంగ్ ద సిన్నర్స్. మనం ఏమంటాం? పునీత పౌలు గారు అంటాం. ఆ పునీత పౌలు గారు తన గురించి ఏమంటున్నాడు? నేను పాపాత్ములలో ప్రథముడు అంటున్నాడు. అంటే హీఈస్ హీఈస్ a sinful man. We call him holy saint, we call him saint, but he says, I am a sinner. Which sinner? First among the sinners. పాపాత్ములలో నేను ప్రథముడు అంటున్నాడు పౌలు గారు. ఇంకో చోట కొరింథీయులకు రాసిన లేఖలో కూడా పౌలు గారు, కొరింథీయులు కాదు, రోమీలకు రాసిన లేఖలో మీకు ఒక మాట చదువుతాను. రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు చెప్తారు. అక్కడ ఒక మాట ఉండదు. మానవుని ద్వంద్వ ప్రకృతి అంటే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. మనిషి తనలో తానికి ఏం అర్థం కాదు. మనిషిలో ఎప్పుడు శరీరం, ఆత్మ ఉంటుందండి. ఆత్మ ఒక రకంగా ఆలోచించింది, శరీరం ఒకలాగా ఆలోచించింది. శరీరం ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటుంది, ఆత్మ రక్షణను కోరుకుంటుంది. శరీరం ఎప్పుడు ఇదిగో ఇహలోక విషయాలు, ప్రాపంచిక విషయాలు, వ్యసనాలు,
తర్వాత రకరకాల తప్పుడు ఆలోచనలని శరీరానికి ఉంటాయి. ఆత్మ వేరే విధంగా ఆలోచిస్తుంది. అందుకని పౌలు గారు అంటున్నారు, రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతానండి. నేను చేయుచున్నదేమియో నాకు బోధపడదు, ఎలైనా నేను చేయగోరు దానిని చేయక నేను ద్వేషించు దానిని చేయుచుందును. నేనేమో ఒకటి చేయాలనుకుంటున్నాను, కానీ నా జీవితంలో నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. ఏంటిది? ఈ లాజిక్ మనకు అర్థం కాదు. ద్వంద్వ స్వభావం. ఏమంటున్నాడండి? నేను చేయుచున్నదేమో నాకు అర్థం కావట్లేదు, నేను చేయగోరు దానిని చేయక నేను ద్వేషించు దానిని చేయుచుందును. నేను ఏదైతే ద్వేషిస్తానో, ఏది చేయకూడదు అనుకుంటానో అదే చేస్తున్నాను. మై గాడ్, ఐ డోంట్ అండర్స్టాండ్ మై ఓన్ యాక్షన్స్. వాట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐ వాంట్ టు డూ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ అంటాడు. తర్వాత 18వ వచనంలో, నా యందు అనగా నా భౌతిక శరీరమందు మంచి అనున్నది లేదని నాకు తెలియదు. అసలు ఈ శరీరంలో మంచే లేదు, నేను పాపాత్ముడిని, ఈ శరీరంలో నాకు అసలు మంచే లేదు అని చెప్పుకుంటూ ఏమంటాడంటే ప్రియులారా 24వ వచనంలో, నేను ఎంత దౌర్భాగ్యుడను. ఎవరన్నారు ఈ మాటలో? పౌలు గారు అన్నాడు. అంటే నాలో ఒక బలహీనత ఉంది. నాలంటే మనందరిలో బలహీనతలు ఉన్నాయి, మనందరిలో పాపాలు ఉన్నాయి, మనందరిలో లోపాలు ఉన్నాయి. మన సొంత శక్తిచే దేవుని రక్షణ మనం పొందుకోలేం ప్రియులారా. వి నీడ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మనకు కావాలి, ఆయన కృప కావాలి, ఆయన శక్తి కావాలి. వితౌట్ గాడ్ వి కెనాట్ గెట్ సాల్వేషన్. వితౌట్ గ్రేస్ ఆఫ్ గాడ్ వి కెనాట్ గెట్ సాల్వేషన్. దట్స్ వై వి నీడ్ టు గో టు చర్చ్, రిసీవ్ యూకరిస్ట్, దివ్య సప్రసాదం తీసుకోవాలి, ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించుకోవాలి, శక్తిని బలాన్ని పొందుకోవాలి. తద్వారా క్రీస్తు ద్వారా మనకు రక్షణ వస్తుంది. కాబట్టి పౌలు గారు అంటున్నారు, దేవా నీ కృప ఎంతో గొప్పది, నువ్వు లేకపోతే నేను రక్షింపబడలేను అంటున్నారు. కాబట్టి ప్రియులారా, మనలో డప్పులు కొట్టుకోవటానికి ఏమి లేదు, గర్వంగా విర్రవేగటానికి ఏమి లేదు. మనుషులందరం పాపాత్ములం, మనుషులందరూ దేవుని ఎదుట ఆయన శిలువ కింద నిలిచి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పాపాత్ముడే. కాబట్టి మనం కొన్నిసార్లు మన కప్పుపుచ్చుకుంటాం, నీతిమంతుల్లాగా నిర్దోషుల్లా కనపడతాం, కానీ మనందరం పాపాత్ములమే. మనందరికి దేవుని కృప కావాలి ప్రియులారా. అయితే ప్రియులారా, ఈ రోజున అన్నిటికంటే ముఖ్యంగా మనం ధ్యానించాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఈ ప్రేమ ఏంటి? పిచ్చి ప్రేమ. ఎంత పిచ్చి ప్రేమ! మనలో ఉన్న పాపానంతా తానే తీసేసుకుంటున్నాడు, మనలో ఉన్న విషాన్నంతా తానే పీల్చేసుకుంటున్నాడు. చివరికి ఆయనలో పాపం లేకపోయినా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఒక పాములాగా మనలో ఉన్న విషాన్ని మింగేసుకొని ఆయన శిలువలో మనందరి కొరకు మరణిస్తున్నాడు. అది దేవుని ప్రేమ. ఇదే ప్రేమ ఎక్కడుంది ఈ వాక్యం అంటే, యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. చాలా గొప్ప, బైబిల్లో అతి మాటలన్నిటిలో కల్లా గొప్ప మాట ఏంటని ఎవరిని అడిగితే ఇదే గొప్ప మాట. ద బెస్ట్ సెంటెన్స్ ఇన్ ద బైబిల్ ఏంటి బెస్ట్ సెంటెన్స్ ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. God loved the world so much that he sent his only son. తర్వాత ఏంటి? తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవము పొందుటకై ఆయన అట్లు చేసెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని మనకు ప్రసాదించాడు. దీన్ని ఏమంటారు తెలుసా ప్రియులారా? దీని అందరినీ బైబిల్ భాషలో ఏం చెప్తారంటే, గాస్పల్ ఇన్ ద గాస్పల్. అంటే బైబిల్ అంతా గాస్పల్ అంటారు కదా. ఈ గాస్పల్లో ఒక గాస్పల్ ఏంటంటే ఈ మాట యోహాను 3:16. జర్మన్లో ఏమన్నారంటే ఎవాంగేలియం ఇమ్ ఎవాంగేలియం. తెలుగులో చెప్పాలంటే తెలుగులో ఏమంటారు? సువార్తలో సువార్త. సువార్తలో సువార్త. ఇదంతా సువార్త కదా. ఈ సువార్తలో సువార్త ఏంటంటే యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించిన మాట. అది ఆయన ప్రేమ ప్రియులారా. దేవుని ప్రేమకు హద్దులు లేవు. అది ఎంతో అపారమైనది. నేను చిన్నప్పుడు ఎక్కడో ఒక కథ చదివాను. ఒక పిచ్చుక తెల్ల గులాబీతో స్నేహం చేసిందంట.
ఎవరండి? ఒక పిచ్చుక, చిన్న పిచ్చుక గులాబీ పువ్వుతో స్నేహం చేస్తుంది. అయితే ఈ గులాబీ పువ్వుకి ఒక కోరిక ఉందంట. ఏంటి ఆ కోరిక? తెల్ల గులాబీకి, ఆ తెల్ల గులాబీకి ఎర్ర గులాబీ అవ్వాలంటే ఇష్టం అంట. సో ఈ స్నేహితులు పిచ్చుక, గులాబీ, తెల్ల గులాబీ అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారంట. ఒకసారి ఆ తెల్ల గులాబీ అందంట ఆ పిచ్చుకతో, పిచ్చుక గారండి నాకు ఒక కోరిక ఉంది అని అడిగిందంట. అప్పుడు ఆ పిచ్చుక అడిగిందంటే, ఏంటి నీ కోరిక అంటే, అప్పుడు ఈ గులాబీ అందంట, తెల్ల గులాబీ, ఏవండి నేను ఎప్పుడైనా నా లైఫ్లో ఒక్కసారైనా ఎర్ర గులాబీగా మారాలనుకుంటున్నాను, అది నా కోరిక అందంట. అప్పుడు ఈ పిచ్చుక ఆలోచన చేసిందంట, నేను నా స్నేహితుడైనా లేకపోతే నా స్నేహితురాలైన ఈ తెల్ల గులాబీని ఎర్ర గులాబీగా ఎలా మార్చగలను అని ఆలోచన చేస్తే, అప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి? తన రక్తాన్ని ధారబోసి, అంటే ఈ పిచ్చుకంట ఆ గులాబీ పువ్వు దగ్గరికి వెళ్ళి, గులాబీ చెట్టు దగ్గరికి వెళ్ళి, అక్కడ ఉన్నటువంటి ఒక ముళ్ళుని తన శరీరంలో గుచ్చుకొని, ముళ్ళుతో గుచ్చుకొని గీరుకొని రక్తం కారే అంత బెజ్జం గాయం చేపించుకొని, అప్పుడు రక్తం కారే సమయంలో ఎగురుకుంటూ వచ్చి ఆ తెల్ల గులాబీ దగ్గరికి వచ్చి, ఆ తెల్ల గులాబీని తన రక్తము చేత ఎర్ర గులాబీగా మార్చి తన కోరికను, తెల్ల గులాబీ యొక్క కోరికను నెరవేర్చింది. చివరికి ఆ పిచ్చుక రక్తాన్ని కార్చి ప్రాణాలు విడిచింది. ఇదొక కథ ప్రియులారా. కానీ దేవుడు కూడా అంతే. మనలో ఉన్న కోరిక అంటే మనల్ని నిర్దోషులు చేయటానికి, మనల్ని పాపము నుండి విడిపించటానికి, మనలో ఉన్న విషాన్ని తీసివేయటానికి ఆయన ఒక పాము అయ్యాడు. ఆయన మనలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి ఆయన ఒక పాపం అయ్యాడు. ఆయన నిర్దోషైనా నీలో ఉన్న విషం, నాలో ఉన్న విషం, నీలో ఉన్న పాపం, నాలో ఉన్న పాపాన్ని తన భుజాల మీద వేసుకొని మనందరి కొరకు ఆయన ప్రాణాలను అర్పించాడు. ఆయన మరణము ద్వారా ప్రియులారా మనందరికీ నిత్య జీవము వచ్చింది. ఆయన పొందిన గాయముల ద్వారా మనందరికీ స్వస్థత అనేది వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మనం, ఇదిగో మొట్టమొదటి ప్రశ్న నేను అడిగింది, ఆ ఎడారిలో ఎత్తబడిన పాము వలె క్రీస్తు ప్రభువు కూడా ఎత్తబడతాడు. అలా పామును చూసిన వారు విషాన్ని కోల్పోయి మళ్ళా జీవించారు. అదేవిధంగా పాపం అనే విషయాన్ని పొందుకున్న మనం కూడా క్రీస్తు వైపు చూసినట్లయితే, క్రీస్తు సిలువ వైపు చూసినట్లయితే ఆయన చూడటం వల్ల మన రక్షణ పొందుతాం. ఆయన వైపు చూస్తే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడనీయడు అని చెప్పాం. మరి ఇంకో మాట మనం ఏం చెప్పాం, మనం గొణగటం, ఇశ్రాయేలు ప్రజల్లాగా గొణగటం మానేసి దేవుని స్తుతించడం అలవాటు చేసుకోవాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి. థ్యాంక్ యూ అని చెప్పడం నేర్చుకోవాలి. మన తల్లిదండ్రులకు కూడా థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ జర్మనీ దేశంలో చూస్తూ ఉంటా, చిన్నపిల్లలు కూడా వాళ్ళ అమ్మ నాన్నక మమ్మీ థ్యాంక్ యూ, డాడీ థ్యాంక్ యూ, బ్రదర్ థ్యాంక్ యూ. మనం ఎవరైనా చిన్న ఏదో చాక్లెట్ ఇస్తే థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లెర్న్ టు బీ గ్రేట్ఫుల్. గొనగటం వద్దు. గొనిగితే మీ జీవితాలు నాశనం అవుతాయి. ఇశ్రాయేలు ప్రజలు ఎలా గొనగటం వల్ల దేవుడు విషసర్పాలు పంపాడో, మీ జీవితం అలా కాకుండా, మన జీవితం అలా కాకుండా మనం కాపాడాలి. శ్రద్ధ తీసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దయగల తండ్రి, ప్రభువా, మేమందరం మా జీవితంలో మేము పొందిన మేలులకి కృతజ్ఞతలు చెప్పటం అలవాటు చేసుకోవడానికి శక్తిని, బలాన్ని దయచేయండి. ఇశ్రాయేలు ప్రజల వల్ల గొనగకుండా ప్రభువా, మాకు మీరు ఎంత మేలులు చేశారో, మంచి ఆహారం ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, బిడ్డలను ఇచ్చారు, ఇదిగో ప్రభా ఉద్యోగం ఇచ్చారు, ఆస్తులు ఇచ్చారు, అనేక మేలులు చేశారు. ఆ మేలులన్నిటికీ నీకు వందనాలు తెలుపుతున్నాం తండ్రి. అయ్యా, మా కోసం నువ్వు పాము అయ్యావు, మా కోసం నువ్వు పాపం అయ్యావు, మా కోసం నీవు సిలువలో లేవనెత్తబడి మమ్ముల్ని ప్రభువా ఇదిగో పరలోక రాజ్యపు వారసులు చేయటానికి నీ రక్తం చేత మమ్మల్ందరినీ ఇగో కడుగుతున్నావు, శుద్ధీకరిస్తున్నావు. వందనాలు ప్రభువా. యేసయ్య, మా సొంత బలము చేత మేము రక్షణ పొందలేము తండ్రి. నీ కృప వల్ల మేము రక్షణ పొందుతున్నాం, నీ దయ వల్ల మేము రక్షణ పొందుతున్నాం అని గ్రహించుకొని మంచి జీవితాలు జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. యోహాను సువార్తలో కూడా ఈరోజు వాక్యలో ఒక మాట అంటున్నారు, ప్రజలు చీకటిని ప్రేమించారు, వెలుగును ద్వేషించారంటారు. ప్రభువా, మేము చీకటిని ఇష్టపడకుండా చీకటికి సంబంధించిన విషయాలన్నిటికీ దూరంగా ఉండి లోకమునకు వెలుగునైన నీ వైపు వచ్చే భాగ్యము దయచేయమని
మా అందరి కుటుంబాలను దీవించమని, మా అందరిని మరి రాబోయే ఈస్టర్ పండగ సిద్ధపడేటట్టు చేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.